నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అబ్దుల్ కలాం బయోపిక్గా ఓం రావత్ డైరెక్షన్లో ధనుష్ హీరోగా రాబోతుంది అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏం చెప్తారు? మళ్ళీ ధనుష్ని కూడా కమ్ టు మై రూమ్ అంటాడేమో అనిపిస్తుంది నాకు. ఓం రావత్ ఎందుకంటే ఆయన కమ్ టు మై రూమ్ అని చెప్పి ఆదిపురుషుని ఏం చేశాడో మనకు తెలుసు. జనాల్లో ముఖ్యంగా ఆ భయం పట్టుకుంది. ఓం రావత్ అంటే బాబోయ్ అనే పరిస్థితికి వచ్చింది. మంచి పేరు వచ్చింది, అంతకుముందు మంచి పేరు ఉంది అతనికి. ఆదిపురుష్ తర్వాత ఎంత ట్రోల్ అయ్యాడో మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రాజెక్ట్ రావడం, ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ తెలుగు నిర్మాతలు ఎంటర్ కావడం, అనిల్ శంకర్ లాంటి వాళ్ళు, అభిషేక్ అగర్వాల్ లాంటి వాళ్ళు ఈ సినిమా చేపట్టడం అనేది ప్రాజెక్ట్ ఇది క్రేజీ ప్రాజెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే అబ్దుల్ కలాం జీవితం మీద బయోపిక్ చేసి రావడం అనేది, ఎందుకంటే ఆల్రెడీ ధనుష్ ఒక బయోపిక్ చేస్తున్నాడు, ఇళయరాజా బయోపిక్. అది షూటింగ్ దశలో ఉండగానే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రావడం కూడా ధనుష్కి ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పాల్సి వస్తుంది. కాకపోతే ఎక్కడ భయం పట్టుకుందంటే అది నా భయం కాదు చెప్పేది. జనాల్లో ఉన్న టాక్ ఏంటంటే ఓం రావత్ డైరెక్టర్ అవటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అదండి. అయితే గతంలో చాలామంది డైరెక్టర్లు ఫ్లాప్లు ఇచ్చినా సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? బహుశా కావచ్చు, ఎందుకంటే ఆదిపురుషు ఆ సబ్జెక్టు తీసిన మేకింగ్ విధానం వేరు కదా. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆ ప్రాజెక్ట్ చేయటం అనేది ఒక డ్రాబ్యాక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే గ్రాఫిక్స్ పరంగానే అది బ్యాడ్ వచ్చింది ఆ సినిమాకి. ఆదిపురుషుకి అంత బ్యాడ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ మోషన్ క్యాప్చర్ విధానంలో సినిమా చేయటం అనేది. ఇది అట్లా కాదు కాబట్టి దీని మీద మరి బాగా చేయొచ్చు అనిపిస్తుంది. అయితే ధనుష్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఆ పాత్రకి యాప్ట్ అనే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా కలాం జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోవడం కాకుండా వాళ్ళని సైంటిస్ట్గా ఏం సాధించాడు, ఆ తర్వాత మరి రాష్ట్రపతిగా ఎదిగిన విధానం కానీ, అంటే కలాం జీవితంలో చాలామందికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఆయన కలాం జీవితం అనేది. ఈ మధ్యకాలంలో అందరూ మళ్ళీ బయోపిక్ల మీద దృష్టి పెడుతున్నారు. ఫాల్కే బయోపిక్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు, అలాగే ఇళయరాజా బయోపిక్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాకా కలాంది ఎప్పుడో చేయాల్సి చెప్పాలంటే. కలాం తరహా పాత్రలతో కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఇది కరెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పాలి. అంటే ఇంత భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బయోపిక్లు సక్సెస్ అవుతాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? బయోపిక్లు ఇప్పుడు క్రికెటర్స్ బయోపిక్స్ వచ్చినాయి, ఏవి సరిగ్గా ఆడలా. ఇప్పుడు ముత్తయ్యమురళీధరన్ బయోపిక్ వచ్చింది, సచిన్ వచ్చింది, అది పెద్దగా ఆడదా. ధోని అది మాత్రం కొత్తగా ఇదయింది. అలాగే మరి సంజు సినిమా, సంజయ్ దత్ సినిమా, ఇప్పుడు అలాగే ఎన్టీ రామారావు గారి కథానాయకుడు కానీ, మహానాయకుడు కానీ. బయోపిక్ని ఏమవుద్దంటే బయోపిక్గా తీస్తేనేమో ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుందండి. అట్లా కాకుండా కొద్దిగా కమర్షియాలిటీ చొప్పించి చేస్తే, మన ఈ మధ్యన రాకెటరీ మాధవంది, అది ఎంత పెద్ద హిట్టో మాకు తెలుసు. ఒక సైంటిస్టు జీవితం అది కూడా. అలాగే కలాం జీవితాన్ని కూడా అలా చేయగలిగితే, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే డివేట్ అయ్యి వెళ్ళిపోవడం కాకుండా సబ్జెక్ట్గా చెప్పగలిగితే ఖచ్చితంగా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది సినిమా. అయితే కలాం గారు ఏ స్థాయి నుంచి, అంటే ఒక పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి ఒక కలాం గారికి సంబంధించి అందరికీ తెలిసిన స్టోరీలే. కాకపోతే ఇంటర్నల్గా ఇంకా చాలా స్టోరీస్ ఉంటాయి. సో దీన్ని కోట్ చేస్తూ, దాన్ని హైలైట్ చేస్తూ తీసుకెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఇప్పుడు కలాం గారు పెళ్లి చేసుకోలేదని అంటారు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆ పాయింట్ని వాళ్ళు చూపించగలిగితే ఒక కోణంలో, అంటే కలాం పైకి రావడానికి మరి ఏ మహిళ వెనకాల లేదు, నా సక్సెస్ వెనకాల పలానా మహిళ ఉందని చెప్తూ ఉంటారు. మరి ఆయన సక్సెస్కి ఎవరున్నారు? ఇది ఒక కీలకమైన పాయింట్. అయితే గతంలో ఆయనకు సంబంధించి స్కూల్ పిల్లల ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు బాగా వైరల్గా మారాయి. సో ఆ టైంలో ఆయన చెప్పినటువంటి ఒక సజెషన్స్ కావచ్చు, ఇవి కూడా చాలా సక్సెస్ అయ్యాయి. సో అలాంటివన్నీ కూడా మనకు కనిపించబోతున్నాయి ఈ సినిమాలు అంటే ఏం చెప్తారు? అంటే అన్నీ పెట్టేసి డాక్యుమెంటరీ అయిపోద్ది. అట్లా కాకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బయోపిక్ చేశారు, కథానాయకుడు బాగుంది, మళ్ళీ మహానాయకుడికి వచ్చేసరికి అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను ఎన్టీ రామారావు గారి జీవితం చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు సినిమాలో రాకముందు ఆయన లైఫ్, అది మెయిన్ లైఫ్. ప్రీక్వెల్, ఆ ప్రీక్వెల్లో ఎన్టీ రామారావు గారు ప్రీక్వెల్ చేసి అద్భుతంగా ఉంటుంది. అలాగే కలాం జీవితంలో కూడా మనకి అందరూ తెలిసిన కలాం తెలుసు, అసలు అక్కడ స్ట్రగుల్ అనేది అది చెప్పగలగాలండి. ఇప్పుడు సావిత్రి గారి జీవితం బయోపిక్ ఎందుకు హిట్ అయింది, మహానటి, ఆ స్ట్రగుల్ అనేది బాగా ఎలివేట్ చేశారు, డైరెక్టర్ బాగా చూపించగలిగాడు, అది ఫీల్ అయ్యారు జనం కూడా. అది రావాలి సినిమాలో. అయితే నిజంగా ఇందాక మీరు అన్నట్టుగా మహానటి ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అబ్దుల్ కలాం గారి మనకి ఇప్పటికే తెలుసు చాలా కష్టపడ్డారన్న సంగతి, కానీ ఇంకా డీప్గా
ఇన్నర్గా ఇంకా చాలా రకాలైనటువంటి స్టోరీస్ కూడా మనకి రాబోతున్నాయి. అది కాక ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ధనుష్ చాలా యాప్ట్ అయినటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ కలర్ కావచ్చు, ఆ యొక్క మనిషికి ఉన్నటువంటి ఒక బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఎంతవరకు అంచనాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ధనుష్ ఈ పాత్ర చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే కలాం జీవితం కానీ లేకపోతే ఇళయరాజా గారి జీవితం కానీ చూసుకుంటే, ఎందుకంటే ఇళయరాజా గారి జీవితం కూడా అంతే, చాలా చిన్న స్థాయి నుంచి మరి పానగల్ పార్క్ ముందు ఆయన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి లెజెండరీ మ్యూజిషియన్కి ఎలా ఎదిగాడు అనే కోణంలో ఆ సినిమా రాబోతుంది. అది కూడా సక్సెస్ఫుల్ మూవీ ఖచ్చితంగా. మరి అలాంటిది ఒక డిఫరెంట్, మళ్ళీ ఆ పాత్ర నుంచి ఈ పాత్రలకు పరకాయ ప్రవేశించే చేయాలి. ఇది పెద్ద టాస్క్. ఎందుకంటే బయోపిక్లు చేసేటప్పుడు మాత్రం నటుడికి పెద్ద సవాల్ అవుతుంది అది, దాన్ని పండించగలగాలి. కాబట్టి ఎందుకంటే ఆ వర్క్ చేసుకోవాలి. ధనుష్ ఎంత హోంవర్క్ చేయాలో అంతకన్నా ఎక్కువ హోంవర్క్ చేయాలి. ఏదో చేస్తున్నాం కదా అట్లా కాకుండా, రామాయణం అంటే అందరూ తెలిసిన రామాయణమే కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఇది అట్లా కాదు, బయోపిక్లు అలా కాదు. వాళ్ళ జీవితాల లోపలికి వెళ్ళి చూసి చేయగలిగితే, వాళ్ళ ఆత్మని ఆవిష్కరించగలిగితే, కలాం ఆత్మని సినిమాలు ఆవిష్కరించగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది. అయితే అది కాక ఈ మధ్యకాలంలో టెక్నికల్గా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉందని అనుకోవచ్చు సినీ ఇండస్ట్రీ. ఏఐని వాడి ఏజ్ డిగ్రేడ్ చేయడం కావచ్చు, లేదంటే మనకు పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. గతంలో ఆమిర్ ఖాన్ కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు. సో ఏఐ ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇలాంటి బయోపిక్స్ కంటే? ఏం చెప్తారు? అంటే అసలు ఫ్యూచర్ సినిమా అంతా ఏఐతోనే ముడిపడి ఉందండి. ఏఐ లేకుండా సినిమా లేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ సినిమా అంతా ఏఐ కాబట్టి సినిమా రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అనేది అది మనం సబ్జెక్ట్ ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ సినిమాకి కొంతవరకు ఏఐ కూడా హెల్ప్ అవడానికి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఒక ఆదిపురుషుకి సంబంధించినటువంటి ఆ యొక్క బ్యాడ్ రిమార్క్ ఏదైతే ఉందో ఓమ్రావత్, ఇది పక్కన పెట్టి ఖచ్చితంగా కలాం సినిమా మాత్రం మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.